కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కల్లుగీత కార్మికులకు న్యాయం జరుగుతుందని నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవికి గౌడ సంఘంకెళ్లి పూర్తి మద్దతు ఇస్తామని రాష్ట్ర కల్లుగీత సహకార సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలరాజు గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కూచుకొల్ల దామోదర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలరాజు గౌడ్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీజేపీ బీఆర్ఎస్ పాలనలో గౌడ సామాజిక వర్గానికి ఆశించిన స్థాయిలో సంక్షేమ ఫలాలు అందలేదని, ఓట్ల కోసమే ఇరు పార్టీలు గౌడ కులస్తులను చూసారే తప్ప వారి అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే వంగ మోహన్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ వెంకన్న గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగ పకీరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 10 లక్షలు ఎక్స్గ్రేషియా మరియు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా కూడా మరియు రాహుల్ గాంధీని కల్పించి మా కులానికి లాభం జరిగే విధంగా, సామాజిక న్యాయం జరిగే విధంగా మాకు అన్ని విధాల మా గౌడ కులానికి ఎన్నో లాభం జరిగే విధంగా మాకు అధ్యక్షుడు కాబట్టి మా కులానికి మల్లురావు గారు చాలా విధాలు మాకు ఎంతో లాభం జరిగే విధంగా రాహుల్ గాంధీని కల్పించి మేనిఫెస్టోలో కల్పించి మా కులవృత్తి సజీవంగా జరగడానికి ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా రాహుల్ గాంధీతోని మాకు వైన్ షాపులలో కూడా మాకు 25% వాటా రిజర్వేషన్ కల్పించింది, మేనిఫెస్టోలో పెట్టింది. మరియు చెట్లెక్కటలకు మంత్లీ పెన్షన్ 5,000 రూపాయలు ఇప్పిస్తానని కూడా మాకు మాట ఇచ్చింది. కాబట్టి మా డిమాండ్లన్నీ నెరవేర్చుటకు శ్రీధర్ బాబును కల్పించి, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని కల్పించి మేనిఫెస్టోలో పెట్టింది, గాంధీ భవన్ తీసుకెళ్ళి పెట్టించింది. కాబట్టి మా కులవృత్తి రక్షణకు ఆయన అన్ని వేళల్లో మాకు 95 నుంచి మాకు సహకారం అందిస్తుంది. కాబట్టి ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన గెలుపుకు మా గౌడ జాతి యావత్తు మేము మద్దతు తెలుపుతున్నాము, గెలిపించే విధంగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. మా కుల పెద్దలు మోహన్ గౌడ్ అన్న, పకీరయ్య అన్న, మా జిల్లా అధ్యక్షులు మల్లయ్య గారు, మా కన్వీనర్ గారు ఐలి వెంకన్న, మా ఉపాధ్యక్షుడు బాలవని వెంకటేష్ గౌడ్ మరియు మా పకీరయ్య అన్న, మా ఎల్కంటి విజయ్ కుమార్ గౌడ్ గారు అందరము, మా గౌడ సోదరులందరం కూడా ఆయనకు నాగర్ కర్నూలు పార్లమెంట్లో మేము మద్దతు తెలుపుతున్నాము. గెలిపియని కూడా మేము అన్ని విధాల సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా మా కన్వీనర్ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ మన నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపాలని చెప్పి మా బృందం అంతా కూడా ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కారణాలని ఇప్పుడే మాట్లాడినటువంటి సమన్వయ కమిటీ చైర్మన్ బాలరాజు గౌడ్ గారు చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల లోపల మిగతా అభ్యర్థులకి మల్లు రవి గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవం కావచ్చు, ప్రత్యేకంగా మొన్న భారత్ జోడో యాత్ర సందర్భంగా మా సంఘాల సమన్వయ కమిటీ బృందాన్ని అంతా కూడా రాహుల్ గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్లి ఏ అయితే డిమాండ్లు ఉన్నాయో రాబోయే ఎన్నికల లోపల మొత్తం మేనిఫెస్టోలో పెట్టించేటువంటి అంశాలని కూడా మేము పొందుపరిచి వారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆ పత్రాన్ని పిసిసి రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మన రేవంత్ రెడ్డి గారికి కూడా వారు పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఎన్నికలకు ముందు మేము మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయినటువంటి దుద్దిల్ల శ్రీధరబాబు గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం, వారు అందులో అంశాలకు సంబంధించిన చూసినట్లయితే వచ్చేటువంటి మమ్మల్ని కాంగ్రెస్ కనుక గెలిస్తే ఈ అంశాలను మేము మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మేము ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశాము, మల్లురావు గారిని, మధుయాసిన్ గారిని, బట్టి విక్రమార్క గారిని, మొత్తం అందరినీ కలిసి పొన్నం ప్రభాకర్ గారిని అందరినీ కలిసిన తర్వాత
డిమాండ్లు ఉన్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ప్రధానంగా సర్దార్ సర్వేపాపన్న గౌడ్ 365 సంవత్సరాల క్రితమే దళిత బహుజన రాజ్యాన్ని స్థాపించి గోల్కొండకి రాజైనటువంటి పాపన్న పేరుతోటి జనగామ జిల్లా సొంతం ఆయన పుట్టినటువంటి జిల్లాకి జనగామ జిల్లా పేరు పెట్టాలని అనగానే వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అందులో మళ్ళా గౌడులకి గత టీఆర్ఎస్ ప్రభుత్వం 20% రిజర్వేషన్ 15% వైన్స్లో రిజర్వేషన్ ఇస్తే కాంగ్రెస్ మేనిఫెస్టోలో 20% ఇస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చి అమలు చేస్తామన్నారు. అదేవిధంగా చట్టమిక్కలు పడి చాలామంది గీత కార్మికులు వృత్తి చేస్తున్న క్రమం లోపల చట్టమిక్కలు పడి మరణిస్తున్నారు కాబట్టి వారికి 10 లక్షల ఎక్స్గ్రేషన్ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనేక అంశాలు కల్లుగీత కార్పొరేషన్ కావచ్చు, మన 50 సంవత్సరాలు నిండినటువంటి కల్లుగీత వృత్తులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అంశాల ఏకాభిప్రాయంతో దళిత బహుజనుల బిడ్డ అనునిత్యం ప్రజల కోసం పరితపించేటువంటి నాయకుడు అపార సీనియర్ నాయకులైనటువంటి డాక్టర్ మల్లు రవి గారిని గెలిపించుకోవాలని చెప్పేసి మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గౌడులకి మేము అభ్యర్థి చేస్తూ ఉన్నాం. ఇలాంటి నాయకుడిని ఎన్నుకున్నట్లయితే ఖచ్చితంగా పార్లమెంట్లో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, మన హాస్టల్లో గౌడ హాస్టల్లో చదువుకొని విద్యావంతులై ఈ స్థాయికి వచ్చారు కాబట్టి వారు మన పట్ల పక్షపాతంతో మనకు అంతో ఎంతో మేలు చేస్తారనే ఆశతోటి మేము ఎప్పుడు కలిసినా కూడా అదే ఆప్యాయతతో మనతోటి వారు మెదులుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతోటి వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మా తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ, అందులో గౌడ సంఘం నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారందరం కూడా ఏకగ్రీవంగా మేము తీర్మానం చేస్తూ ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాం. 10 లక్షల పైచీలకు గౌడ సోదరులు ఉన్నారు. ఇక్కడ 4 లక్షల ఓటర్లు కూడా గౌడులు నాగరికర్నూలు ప్రాంతంలో ఉన్నారు. ఈరోజు తెలంగాణలో కానీ ప్రపంచవ్యాప్తంగా చేతి వృత్తులు కుల వృత్తులు ధ్వంసం అవుతున్న టైంలో తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తుల్ని కాపాడడం కోసం మా చేతి వృత్తులు ఏవైతున్నాయో ఇంతమంది ఆధారపడుతున్న 12 లక్షల మంది ఆధారపడుతున్న ఈ గౌడ కులానికి మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికలకు ముందే మాకు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జనగామ జిల్లాకు సర్దార్ సర్వేపాపన్న పేరును ప్రకటించి గెజిట్లో నమోదు చేసి అసెంబ్లీ సాక్షిగా మాకు అనౌన్స్ చేసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతేకాకుండా ఇవాళ వైన్ షాపుల్లో రిజర్వేషన్లు కానీ మద్యం షాపుల్లో కూడా మాకు వాటా కల్పించడం, ఏ విషయాలకు వచ్చేసరికి ఈ వృత్తిని రక్షించడం కోసం అన్ని విధాలా కాపాడతామని చెప్పేసి హక్కుల పరిరక్షణ కోసం మా ముందుండి నిలబడి మా కులం పక్షాన కొట్లాడుతూ మాకు నిలబెడుతూ ఉన్నటువంటి మల్లు రవి గారికి అన్ని గౌడ సంఘాలు, ఇందులో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీలో రాష్ట్రంలో ఉన్న చిన్న పెద్ద కూడా 14 కుల సంఘాలు, అది మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యుత్ సంఘాలు, కల్లుగీత సంఘాలతో కలిపిన ఉమ్మడి సమన్వయ కమిటీ ద్వారా మేము వాళ్ళు సంపూర్ణంగా మల్లు రవి గారికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్న గౌడ సోదరులతో పాటు బహుజన సోదరులందరూ కూడా ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించి హక్కుల్ని కాపాడుకోవడం కోసం మన వృత్తుల్ని, మన చట్టాలని మన గౌరవించుకునే విధంగా మన రక్షణ కోసం పనిచేస్తున్న వ్యక్తిని పార్లమెంట్లో తన గొంతును వినిపించి వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా మాకు రావాల్సిన అసంఘటిత కార్మికులలో ఇవాళ గౌడ కులం లేదు, కల్లుగీత కార్మికులు లేదు. కార్మికులలో అసంఘటిత కార్మికులు దేశవ్యాప్తంగా ఉంటే దాంట్లో ఒక 5,000 కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పెడితే అందులో రూపాయి కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఈ ఇండియా కూటమిలో ఇలాంటి ఏర్పాటు చేయడం వల్ల డైరెక్ట్గా వృత్తిదారులకి, చేతి వృత్తిదారులకి, కల్లుగీత వృత్తిదారులకి అందరికీ కూడా లాభం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ బడ్జెట్లో కూడా మాకు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్లో కూడా ఆర్థికంగా రుణాలు కానీ ఆర్థిక వెసులుబాటు ఇచ్చే విధంగా ఇవన్నీ చేస్తూ ఉంది. ఇవాళ అంతేకాకుండా కులగణన చేస్తా అని చెప్తా ఉంది. కాబట్టి వాళ్ళ బీసీ జనాభా లెక్కల్లో బీసీ కులాలకి కావాల్సిన రిజర్వేషన్లు దక్కాలి అంటే జనాభా ప్రాతిపదిక మీద మేమెంతమందిమో మాకంత వాటాని మేము ఏదైతే మాట్లాడుతున్నామో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన చేసి ఎవరి జనాభా ప్రకారము విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చింది, చెప్తా ఉంది. కాబట్టి ఇది అమలు జరగాలంటే మనం చట్టసభలోకి వెళ్ళి మన ప్రాతినిధ్యం దక్కాలంటే వాళ్ళ వీరి మల్లు రవి గారిని పార్లమెంట్కి పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ సంపూర్ణంగా అన్ని సంఘాలు తనకి మూకుమ్మడిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. మొత్తం కూడా అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేస్తాం.